అన్నాడో తెలియదు. షో ఆఫ్, ఆయనంతా షో ఆఫ్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకు బైనాగ్లాస్ తెలియదు, లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు, లేకపోతే సఫారీ తెలియదు. ఇంకా పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షో ఆఫ్. ఏడు ఈ కూతలు. రాయలసీమకు పౌరుషం లేదు, బెడ్తో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం. రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికే ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా, మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడొచ్చి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి అబద్ధం అందరినీ కొట్టినారు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు. మా ఊర్లో ఈరోజు కూడా ఏడ్చుకుంటారు. బిర్యానీ సెంటర్లో, దోశల సెంటర్లో ఈ పొద్దు కూడా నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేవే. ఏడిపోయినా 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు, మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడు కదా రే పనికి బాగా నాకు పడక్క, నీకు చదువు సంధ్య లేదు, డ్రైనేజ్ కాలువను చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటున్నాడు? ఈ ధర్మానం ఎక్స్ఎమ్మెల్యే, నీకు యాడికి నోటుకు వస్తే అడిగి మాట్లాడతావా? యాడికి నోటుకు వస్తే అడిగి మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి ఈ కథ నాకు తెలియదా? ఎంతుందిరా నీకు? ఎంతుందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అటు మాడతావు. రాశాడు జనాన్ని తంతారు రే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తాను చూడు, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్తువి మిషన్, తెస్తువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మారావు పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందిరా. నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని.